వసుధార అనుపమ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. మేడం, మహేంద్ర సార్ కనిపించటం లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది, ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వసుధార అయితే కంగారు పడుతూ ఉంటుంది. అది విని అనుపమ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక మహేంద్ర సార్ ఏమయ్యారు అని చెప్పి వసుధార అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర ఫణేంద్రతో కలిసి రిషికి కర్మకాండలు చేయడం కోసం అని చెప్పి నది ఒడ్డుకు వెళ్తారు. ఇక అక్కడ వాళ్ళు కర్మకాండలు చేస్తూ ఉంటారు. ఇంతలో మహేంద్ర ఫణేంద్రతో ఇలా అంటూ ఉంటాడు. ఈ విషయం నేను ఇక్కడ కర్మకాండలు చేస్తున్నట్టు వసుధారకి తెలిస్తే వసుధార నన్ను ఉండనివ్వదు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఏం కాదులేరా, నువ్వు ప్రారంభించు అని చెప్పి పిండం పెట్టమని ఆ పూజలు అయితే జరిపిస్తూ ఉంటాడు. ఇక రిషి ఫోటోని అక్కడ పెట్టి రిషికి పిండం పెడుతూ ఉంటాడు. ఇంతలో వసుధార అక్కడికి వచ్చి వసుధార ఫోటోని రిషి ఫోటో పక్కన పెట్టి మా ఇద్దరికి కలిపి కర్మకాండలు చెయ్యండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వసుధార, ఏంటి ఎలా చేసావని చెప్పి అంటే, అవును, మా ఇద్దరికి కలిపి పిండం పెట్టి కర్మకాండలు చెయ్యండి అని చెప్పి వసుధార అంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వసుధార అయితే, ఏంటి మామయ్య మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు, అసలు రిషి సార్ చనిపోయారని మీకు ఎవరు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న దేవయాని అయితే, ఏంటి వసుధార, ఏం చేస్తున్నా నువ్వు, నీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి వసుధార దేవయానికి వార్నింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.